అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి డీవీఎస్ క్రియేషన్స్ అంట. డీవీఎస్ క్రియేషన్ ప్రెజెంట్ కాస్టింగ్ కాల్. వి ఆర్ లుకింగ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ మోడల్స్ ఫర్ అవర్ అప్‌కమింగ్ మూవీ అని అంటున్నారు. సో వీళ్ళకి హైట్ వచ్చేసి 5.4 నుండి 6.10 వరకు ఉండాలి అని అంటున్నారు. సో ఏజ్ వచ్చేసి 30 నుండి 55, 53 సంవత్సరాల లోపు వాళ్ళు మేల్. అలాగే 23 నుండి 45 సంవత్సరాల లోపు వాళ్ళు ఫీమేల్ కావాలంట. చైల్డ్ ఆర్టిస్టులు వచ్చేసి 11 నుండి 16 సంవత్సరాల లోపు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కావాలంట. సెండ్ యువర్ 1 మినిట్ వీడియో ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ వయా వాట్సాప్ టు అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అంటే యువర్ ఓన్ క్రియేషన్ అంటే ఏంటంటే మీరు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ని మీరు బాగా పలికించగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోలీస్ లాగా యాక్ట్ చేయగలరా, లేదంటే డాక్టర్ లాగా యాక్ట్ చేయగలరా, లేదంటే హీరో లాగా యాక్ట్ చేయగలరా, లేదంటే హీరోయిన్ లాగా యాక్ట్ చేయగలరా అనేది. ఇక్కడ నేనేమంటాను అంటే మెయిన్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా మీరు ఆడిషన్‌కి పంపించేటప్పుడు మీరు గతంలో ఏవైతే హీరోలు, హీరోయిన్‌లు చేశారో ఆ డైలాగులు అసలు పంపించకండి. ఎందుకంటే అది అసలు మీకు వర్కౌట్ అవ్వని ఒక పద్ధతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారిది ఏమంటివి ఏమంటివి జాతి నెపము సూతునికి నిలువని అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు ఇది కుల పరీక్షే అందువా నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది అతిథి గుప్సాకరమైన నీ సంభవం పెట్టింది మట్టి గుండలో పుట్టిదివి కదా నీది ఏ కులము అశ్వత్ పితామహుడు ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ గారు చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో ఆయనకి చాలామంది కొన్ని రోజులుగా నేర్పించి ఆయన డైలాగ్ డిక్షన్‌కి తగ్గట్టు రాసి, దానికి తగ్గట్టు ఫ్రేమింగ్ చేసి, దానికి తగ్గట్టు లైటింగ్ పెట్టి, దానికి తగ్గట్టు ఒక మయసభని క్రియేట్ చేసి, ఆ మయసభలో ఆయనకి చెప్పించడం వల్ల ఆ డైలాగ్ అనేది పీక్స్‌కెళ్ళింది. అలాగే ఇప్పుడు 'నేను శైలజాలో' రామ్ చెప్పాడు ఒక పెద్ద డైలాగ్. అలాగే మీరేం చెప్పినా కూడా హీరోకి ఆ డైలాగ్ చెప్పేటప్పుడు చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. ప్రాపర్ లైటింగ్ ఉంటుంది. ప్రాపర్ కెమెరా ఉంటుంది. ఒక ప్రాపర్ డైలాగ్ డిక్షన్ నేర్పించే వాళ్ళుంటారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా మిస్ చేసినా కూడా పక్క నుండి ప్రాంప్ట్ అవ్వటానికి చాలామందుంటారు. ఇలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో మీరు చెప్పిన దాంతో పోల్చుకుంటే ఎంతసేపు హీరో చెప్పింది చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఆడిషన్‌కెళ్ళినప్పుడు మీరేం చేయాలి అంటే అవతల వాడు ఆహ్, ఏదైతే అడుగుతాడో అది మీరివ్వండి. అట్ ద సేమ్ టైమ్ గతంలో ఏదైనా సినిమాలకు సంబంధించిన డైలాగ్స్ అసలు చెప్పకండి. ఎందుకంటే వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటే మీరు చాలా చాలా బాగా చెప్పినా గూడా అది ఏంటంటే చాలా దరిద్రంగా అనిపిస్తా ఉంటది. అంత రీచ్ ఉండదు అనేది నా ఒపీనియన్. దానికోసం మీరేం చేస్తారంటే మీరేదైనా ఓన్‌గా క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ గ్రూప్ ఒక అన్న క్యారెక్టర్ పనికొస్తది. లేదంటే ఒక తమ్ముడు క్యారెక్టర్ పనికొస్తది. లేదంటే ఒక తండ్రి క్యారెక్టర్ పనికొస్తది. లేదంటే ఒక తాత క్యారెక్టర్‌కి, నానమ్మ క్యారెక్టర్‌కి, పిన్ని క్యారెక్టర్‌కి, అక్క క్యారెక్టర్‌కి, చెల్లి క్యారెక్టర్‌కి ఇలాంటి క్యారెక్టర్‌లకి నేను పనికొస్తాను. లేదు నేను హీరోయిన్ క్యారెక్టర్‌కి పనికొస్తాను అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటాను అంటే ఇప్పుడు నాగ చైతన్య గారు, సమంత గారి ఫస్ట్ మూవీ ఉంది. అందులో ఇంతమందిలో ఉండగా నేనే నీకెందుకు భూప్రపంచం మీద ఇంతమంది ఉండగా నేనే నీకెందుకు నచ్చాను అనేది అప్పటికి చాలా ఫ్రెష్ డైలాగ్. అలాగ మీరేదైనా మీ అంతట మీరు ఒక ఫ్రెష్ డైలాగ్ అనుకోండి. అనుకోని ఓకే. నా ఏజ్ గ్రూప్‌కి, నా హైట్‌కి, నా పర్సనాలిటీకి ఏ ఏ ఇలాంటి ఒక డైలాగ్ అయితే బావుంటుంది అనేది అనుకోని దాన్ని మీరు చెప్పే ఒక ప్రయత్నం అయితే చేయండి. అలా చెప్పినట్లయితే మీరు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, ఇదొచ్చేసి దీనికి డెడ్‌లైన్ వచ్చేసి 15 ఫిబ్రవరి అంట 2026 లోపు వీళ్ళకి ఫోటోస్ పెడితే సరిపోతుంది అని అంటున్నారు. అయితే వీళ్ళకి తెలంగాణ యాస ఖచ్చితంగా తెలిసుండాలంట. ఇప్పుడు తెలంగాణ యాస అంటే చాలామంది హైదరాబాద్ యాక్సెంట్‌ని కూడా తెలంగాణ యాక్సెంట్ అని అనుకుంటారు. కానీ ఇక్కడ తెలంగాణలోనే వికారాబాద్‌కి ఒక యాక్సెంట్ ఉంటుంది. వరంగల్‌కి ఒక యాక్సెంట్ ఉంటుంది. అలాగే ఇటు ఆహ్, దాన్నేమంటారు మహబూబాబాద్ వైపు గాని, మహబూబ్ నగర్ వైపు గాని ఎళ్ళినట్టయితే అటు వేరే యాక్సెంట్ ఉంటుంది. అలాగే మన భద్రాచలం వైపు ఎళ్ళినట్లయితే ఒక యాక్సెంట్ ఉంటుంది. ఏ యాక్సెంట్ అనేది ఇక్కడ ఏం డెఫినిషన్ ఇవ్వలేదు. కాబట్టి మీకు తెలంగాణ యాస మీద ఒక మంచి కమాండ్ ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళినప్పుడు వచ్చే ప్రయత్నం అయితే చేయండి. కాకపోతే 15 ఫిబ్రవరి 2026 లోపు తప్పకుండా వెళ్ళినప్పుడు వచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో, వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 6281 నంబర్ చెప్తాను. ముందు మన ఛానల్‌ని లైక్ చేశారా? వీడియోని లైక్ చేశారా? ఇలాంటి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఎవరైతే కమెంట్‌లోకెళ్ళి హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ హైప్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినట్లయితే
యూట్యూబ్ ఆల్గరిథం అనేది మన ఛానల్ని ఎక్కువ పుష్ చేయడానికి, అలాగే మనకు సపోర్ట్ చేయడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6281551438. ఐ రిపీట్ 6281551438. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.